పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 9 ఓవర్లకి భారీ స్కోర్ చేసింది. సో అదే సిచ్యువేషన్ కొనసాగితే దాదాపు 170, 180 వెళ్తాది అనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు. సో స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు, ఏమనుకున్నారు? 9 ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా, అదే టెంపో కంటిన్యూ అయితే 180 దాకా వెళ్ళేది. సో తక్కువ చేశారు కదా, దానికి సంబంధించి ఎట్లా స్ట్రాటజీ చేశారు? అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. సో టైంలో అయితే వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసే వస్తారు. సో ఫస్ట్ 2 games ఓడిపోయారు. సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం, దట్స్ మేము టీంలో అదే డిస్కస్ చేసాం. గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్. సో మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ వీ హావ్ ఎగ్జిక్యూటెడ్ వెల్.